ఒక పక్క భారత్ పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వకుండా అలాగే నీళ్ళు ఇచ్చి ఇలా రకరకాలుగా పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తుంటే మన దేశంలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు మాత్రం నీటి కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఏంటి అంటే అటు హర్యానా ఇటు పంజాబ్ ఈ రెండింటికి మధ్య నీటి వివాదం కొనసాగుతుంది. బాక్రా ప్రాజెక్ట్ నుంచి పంజాబ్ కొంత నీటిని హర్యానాకి విడుదల చేయాలని, సాగునీటి అవసరాల కోసం ఇమీడియట్గా ఈ నీటిని విడుదల చేయాలని, తమకు రావాల్సినటువంటి వాటాలో కేవలం 6,800 క్యూసెక్లు మాత్రమే వచ్చాయని, ఒక 500 క్యూసెక్లు ఢిల్లీకి, 800 క్యూసెక్లు పంజాబ్కి ఇలా చుట్టుపక్కల పంచుకోవటం జరిగిందని, తమకు మాత్రం ఇవ్వలేదని. కాబట్టి ఇప్పుడు ఆ నీటిని విడుదల చేసి ప్రాజెక్టు కొంత ఖాళీ చేయకపోతే రాబోయేటువంటి వర్షాలలో నీటిని నింపుకోవటం సాధ్యం కాదని, దానివల్ల ఈ నీటిని మొత్తాన్ని పాకిస్తాన్కి వదలాల్సినటువంటి పరిస్థితి వస్తుందని, ఇది భారత్కి అలాగే పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు కూడా మంచిది కాదని, కాబట్టి పంజాబ్ రాష్ట్రం వెంటనే దీని మీద స్పందించాలి అంటూ హర్యానా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.